ఎవరికైనా కింద నుంచి అపాన వాయువులు ఎక్కువగా వస్తుంటే ఏమైనట్లు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైతే ప్రేగుల్లో మంచి సూక్ష్మజీవులు తక్కువ ఉండి చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ మొత్తంలో ఉంటాయో అలాంటి వారికి గ్యాస్ ప్రొడక్షన్ చెడ్డ సూక్ష్మజీవుల ద్వారా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందుకని గ్యాస్ ఉత్పత్తి ఎక్కువ అయ్యే వాళ్ళకి ఈ మార్పు ప్రేగుల్లో ఉంది అని గుర్తుంచుకోవాలి. రెండవది, ఎవరికైనా గ్యాస్ వాసనగా వస్తున్నది అంటే వాళ్ళల్లో కూడా చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నాయని గుర్తు అన్నమాట. చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉండటమే కాకుండా మరొక కారణం కూడా గ్యాస్ ఎక్కువ రావడానికి కారణం. మలాన్ని ప్రేగుల్లో ఎక్కువ గంటలు నిల్వ ఉంచే కొద్దీ నిలవున్న మలం నుంచి గ్యాసెస్ పుట్టడం సహజ ధర్మం. పిండి రుబ్బట్టి పెట్టాం చూడండి, గ్యాస్ ఎట్లా పెరుగుతూ ఉంటుందో అదేవిధంగా ప్రేగుల్లో నిలవన్న మలం నుంచి కూడా గ్యాసెస్ ఎక్కువ తయారవుతూ ఉంటాయి. ఎవరికైతే గ్యాస్ ఉత్పత్తి ఎక్కువ ఉంటున్నదో మీరు ప్రేగుల్లో మలాన్ని స్టాక్ ఎక్కువ గంటలు నిల్వ ఉంచుతున్నారు అని అర్థం అన్నమాట. అందుకని గ్యాస్ ఉత్పత్తి తగ్గాలి అంటే మీరు రోజు ఉదయం లేచిన వెంటనే 1.5 లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగి మోషన్ అవ్వాలనే సంకల్పాలు చేసి నీళ్లు తాగాక ప్రయత్నం చేస్తే ప్రొద్దునే తక్కువ టైంలో సుఖ విరోచన అయిపోతుంది. 1 గంట 2 గంటలు వాకింగులు ఇతర పనులు ఇట్లాంటి వ్యాయామాలు చేసుకున్నాక రెండవసారి ఉదయమే 1.5 లీటర్ 1.5 లీటర్ మధ్యలో గోరువెచ్చని నీళ్ళు మళ్ళా త్రాగండి. రెండవసారి మోషన్ వెళ్ళిపోతే గ్యాస్ ఉత్పత్తి సాయంకాలం వరకు లేకుండా చాలా హాయిగా మీరు ఉంటారు. కుదిరితే ఎవరికైనా ఈవినింగ్ స్నానానికి ముందో రాత్రి పడుకునే ముందు ఇంకోసారి ఎప్పుడైనా మోషన్ వస్తే వెళ్తే అసలు నైట్ కూడా గ్యాస్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అనమాట. అందుకని మలాన్ని నిల్వ ఉంచటం మరియు చెడ్డ సూక్ష్మజీవులు ఈ రెండిటి వల్ల అపానవాయువులు ఎక్కువ వస్తాయి. పరిష్కార మార్గం మన జీవనశైలి, మల విసర్జన కార్యక్రమంలో శ్రద్ధ పెట్టడం తప్ప మరొకటి లేదని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి.